ఒక 10 రోజుల నుంచి మీతో బంతాడుకుంటున్నారు వయసు వాళ్ళు. విషయం ఏంటంటే నిన్నటి రోజున పార్ శివకుమార్ అనేటువంటి వ్యక్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారిని అలాగే మంత్రి సుభాష్ గారిని ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సిట్టబలిజీలకి మిగిలిన కులాలకి మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు, ఐక్యతతో ఉన్న వాళ్ళ మధ్య వివాదాలు సృష్టించి ఐక్యత లేకుండా చేస్తున్నారనేటువంటి మాటను ఆయన మాట్లాడారు. 97లో సమసిపోయినటువంటి వివాదాన్ని మళ్ళీ 2023లో చేసింది ఎవరు? వీరి మధ్య అగాధాలు సృష్టించింది ఎవరు? ఇప్పుడు సర్టిఫికెట్ గౌడ సిట్టబలిజిగా రావడానికి కారణమైన వారు ఎవరు? మీరు ఇచ్చినటువంటి మెమో ప్రకారమే కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేషన్లో భాగంగా ఇప్పుడు గౌడ సిట్టబలిజి అని వచ్చింది. దీన్ని మంత్రి సుభాష్ గారు ప్రెసిడెన్షియల్గా తీసుకుని వారు దీన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించి తిరిగి మళ్ళీ బీసీబీ సిట్టబలిజిగా ఇచ్చేటట్టు వారు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈవేళ మళ్ళీ బీసీబీ అనే సిట్టబలిజి సర్టిఫికెట్ రావడం జరిగింది. మీరు మాట్లాడుతూ సిట్టబలిజీలకి తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదని చెప్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ బీసీలకి రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. దానితోనే బీసీ కులస్తులు రాజకీయంగా చైతన్యం వచ్చి వివిధ నామినేటెడ్ పదవులు కావచ్చు, స్థానిక సంస్థల్లో పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈవేళ రాజకీయ చైతన్యం వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ, అది ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యపడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు 2004 సంవత్సరంలో సిట్టబలిజీలకి మీ వైసీపీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందో చెప్పాలన్నా? రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి సీట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. అలాగే అమలాపురంలో కుడిపూడి చిట్టబ్బాయి గారికి సీట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చాలా మందికి చేయూతనిచ్చింది రాజకీయంగా. వెస్ట్ గోదావరికి చెందినటువంటి మల్లు లక్ష్మీనారాయణ గారికి ఎమ్మెల్సీ ఇచ్చింది. అలాగే కొత్తపేట చెందినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలి ఉపాధ్యక్షుడిగా చేసింది. అలాగే తొలిసారి టీటీడీ బోర్డు చైర్మన్ పాలక మండలిలో శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి గారిని బోర్డు డైరెక్టర్గా కూడా నియమించడం జరిగింది.